శర్వానంద్ మామూలుగా ఈ హీరో ఎక్కువ బజ్ క్రియేట్ చేయడు కానీ సంక్రాంతికి మాత్రం ఎలానో తెలియదు కానీ అతని సినిమా లైన్ లోకి వచ్చేస్తుంది. అలానే నారీ నారీ నడుమ రారీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని మళ్ళీ సంక్రాంతి బుల్లోడు అన్న పేరు నిలబెట్టుకున్నాడు. అయితే ఇందాకే అతని నెక్స్ట్ సినిమా భోగి పోస్టర్ రిలీజ్ అయింది. కానీ ఎప్పుడూ సాఫ్ట్ గా కనిపించే శర్వా కూడా తన యాక్షన్ లుక్ తో అదరగొట్టాడు. ఇటీవల విడుదలైన నారీ నారీ నడుమరారీ సినిమా విజయంతో మంచి ఊపులో ఉన్నాడు శర్వా. ప్రస్తుతం వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన బైకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భోగి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి చర్చకు దారితీస్తోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథలను ప్రేక్షకులకు అందించడంలో సంపత్ నంది ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భోగి సినిమా కూడా ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో బలమైన భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు, శక్తివంతమైన పాత్రలు ఉంటాయని చిత్ర బృందం చెప్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ తన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆ పోస్టర్ లో శర్వానంద్ పూర్తిగా కొత్తగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఈ కొత్త పోస్టర్ లో శర్వా కనిపిస్తున్న తీరు చూస్తే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సాఫ్ట్ పాత్రలో కనిపించే శర్వానంద్ ఈ సినిమాలో మాత్రం పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో శర్వాను గంగగా పరిచయం చేసి ఆయన కళ్ళల్లో ఉన్న పవర్ తో కట్టిపడేశారు. అలాగే ఆ బీడీ కూడా ఆ పాత్రకు మరింత రా అండ్ మాస్ టచ్ ఇచ్చింది. ఆ బీడీ నుంచి వస్తున్న పొగ కూడా ఒక ప్రత్యేకమైన స్టైల్ ను ఇచ్చింది మన గంగాకి. మొత్తం మీద ఈ పోస్టర్ చూస్తే శర్వానంద్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంతో పాటు యాక్షన్ తో, ఎమోషన్స్ తో, టెన్షన్ తో నిండిన ఒక బలమైన కథగా ఉండబోతోందని చిత్ర బృందం చెప్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ తన కెరీర్ లో ఇప్పటి వరకు చేయని ఒక హార్డ్ హిట్టింగ్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోందని దర్శకుడు సంపత్ నంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. చిత్ర బృందం ఇటీవల ఒక ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది. ఈ సన్నివేశాల్లో శర్వానంద్ ఎంతో శ్రమించి నటిస్తున్నారని సమాచారం. దర్శకుడు కూడా ఈ యాక్షన్ భాగాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్ తో పాటు విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అదే సమయంలో రక్షాబంధన్ పండుగ ఉండటంతో ఆ సెలవులను కూడా క్యాష్ చేసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. పండుగ సీజన్ లో విడుదలవుతున్నందున ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ సినిమాతో ఆగస్టు డేట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. నాని ప్యారడైజ్ 21st రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సో 28th కి భోగి, అలాగే సెప్టెంబర్ 11th కి రణబలి, ఇలా మెల్లగా ఇయర్ డేట్స్ కూడా ఫిల్ అయిపోతున్నాయి. అది కూడా పెద్ద పెద్ద సినిమాలతో. మొత్తానికి భోగి సినిమా ద్వారా శర్వానంద్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసినప్పటికీ ఈ సినిమాలో కనిపించబోయే లుక్ ఇంకా పాత్ర మాత్రం పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి ఆసక్తిని కలిగించాయి. ఇక ముందు రోజుల్లో విడుదలయ్యే టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ప్రేక్షకులు కూడా శర్వానంద్ ఈ కొత్త అవతారాన్ని ఎప్పుడెప్పుడు పెద్ద తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.